హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ భార్యాభర్తల గురించి. వాళ్ళిద్దరూ ఒకవేళ ఒకళ్ళ ప్లేస్లోకి ఒకళ్ళు మారితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆ ఫన్నీ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, గొడవలు ఎలా జరుగుతాయి అన్నది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అసలు నేను ఈ టాపిక్కే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రతి భార్య తానే ఎక్కువ కష్టపడుతున్నాను, భర్త కన్నా ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని మేనేజ్ చేసుకుంటున్నాను అనుకుంటుంది. అలాగే భర్త కూడా నేను సంపాదించి తెస్తున్నాను కదా, ఇంట్లో ఉండే అమ్మాయి ఆ మాత్రం పిల్లల్ని చూసుకోలేదా, ఇంటిని మేనేజ్ చేసుకోలేదా, అదేమైనా పెద్ద పనా అనుకుంటాడు. సో వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఆలోచిస్తే సంసారం సజావుగా ఉంటుంది, లేదంటే ఎప్పుడూ గొడవలే జరుగుతూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మీద ఒక ఫన్నీ కాన్వర్జేషన్ విందామా? రఘు, లత కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకున్నారు, పెద్దవాళ్ళని ఒప్పించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కంపెనీ కూడా బాగా గ్రో అయింది. అదే టైంలో లత ప్రెగ్నెంట్ అయింది, బాబు పుట్టాడు. కొన్ని రోజులు ఆఫీస్కి బ్రేక్ ఇచ్చాక మళ్ళీ జాబ్లో జాయిన్ అవుదాంలే అనుకునేసరికి పాప కూడా పుట్టింది. వాళ్ళిద్దరినీ మేనేజ్ చేసుకోవడమే సరిపోతుంది అమ్మాయికి, ఇంకా ఆఫీస్కి వెళ్ళడమే కుదరట్లేదు. సో పాపం మొత్తం ఆఫీస్లో వర్క్ అంతా రఘు చూసుకుంటున్నాడు. అతనికి చాలా హెక్టిక్ వర్క్. ఒకరోజు రఘు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి విసుగ్గా నీరసంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి లత కూడా పొద్దునుంచి పిల్లలతో అలసిపోయి డల్గా ఉంది. పిల్లలు ఇల్లంతా గజిబిజిగా చేసేశారు, చిందరవందర చేసేశారు. ఆ సమయంలో రఘు ఆమెతో గొడవకు దిగాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా, ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకోవడం రావట్లేదా, ఇల్లు సరిగ్గా చూసుకోలేకపోతున్నావు, ఏం చేస్తున్నావు పొద్దునుంచి లత అంటూ కేకలేశాడు. లత కూడా ఊరుకోకుండా, పొద్దుననంగా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఇంట్లో ఈ పిల్లల్ని మేనేజ్ చేయలేక, వంట చేయలేక, ఇంట్లో పనులన్నీ చేయలేక సతమతమైపోతున్నాను, కొంచెం కూడా నీకు నా మీద కన్సర్న్ లేదు, ప్రేమించినప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు కనిపించడం లేదు అంటూ గొడవకి దిగింది. అలా ఇద్దరు చాలాసేపు గొడవ పడ్డారు. చివరికి సొల్యూషన్ ఏంటంటే, రేపటి నుంచి లత ప్లేస్లోకి రఘు, రఘు ప్లేస్లోకి లత మారాలి అని. అలా అనుకునే నిద్రపోయారు. మర్నాడు ఉదయం 6 అయింది. రఘు, టైం 6 అయింది, పనమ్మాయి వస్తుంది, మంచినీళ్ళు వస్తాయి, చెత్తబండివాడు వస్తాడు, లే రఘు అంటూ రఘుని లేపి తాను పడుకుంది లత. అసలు ఉదయం 6 గంటలకి లేవడం అన్నది రఘు జీవితంలోనే లేదు. కానీ గొడవ పడ్డాడు కాబట్టి పట్టుదలకు పోయి లేచాడు. ఇంతలో పనమ్మాయి వచ్చింది, మంచినీళ్ళు వచ్చాయి. ఈలోపు పిల్లలు కూడా లేచారు. వాళ్ళకి పాలిచ్చే క్రమంలో వంటిల్లంతా గజిబిజిగా చేసేశాడు రఘు. ఉదయం 8 అయ్యింది. నెమ్మదిగా బెడ్రూమ్లో నుంచి లేచి ఆవలించుకుంటూ బయటకు వచ్చింది లత. సోఫాలో కూర్చుని రఘు కాఫీ అంది. కోపం వచ్చింది రఘుకి, కానీ సైలెంట్గా ఉన్నాడు. ప్రతిరోజు నేను ఇలాగే కదా అరుస్తాను అనుకున్నాడు. సరే, కాఫీ కలిపే హడావిడిలో పాలు పొంగబెట్టేసి స్టవ్ అంతా మార్చేశాడు. కాఫీ తాగిన లత, నా మొహంలో ఉంది కాఫీ, ఇలాగైనా కలిపేది అంది. తాను చేసిన పనులు రఘుకి గుర్తుకు వస్తున్నాయి. అలాగే తంటాలు పడుతూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ విసుక్కుంటూ కూర మాడగొట్టి టిఫిన్ మాడగొట్టి ఏదో వంట చేశాడు. అవి తింటూ ముఖం వికారంగా పెట్టి, ఇలాగైనా చేసేది వంట అంటూ ఏమీ తినకుండా ఆఫీస్కి ప్రయాణమైంది లత. కారులో ఆఫీస్కి వెళ్తూ లత చాలా సంతోషంగా ఉంది. ఇంటి పనుల నుంచి పిల్లల నుంచి విముక్తి దొరికింది కదా అని. ఆఫీస్కి వెళ్ళిన లతకి అంతా కొత్తగా ఉంది. చాలా రోజులైపోయిందేమో ఆఫీస్కి వచ్చి, పని కూడా కొత్తగా ఉంది. మీటింగులకి సరిగ్గా అటెండ్ అవ్వలేకపోయింది, వర్క్ సరిగ్గా చేయలేకపోయింది, క్యాంటీన్లో ఫుడ్ తినలేకపోయింది. పాపం ఇవన్నీ రఘు ప్రాబ్లమ్స్ కదా అని ఆమెకు అర్థమైంది. సాయంత్రానికి నీరసంగా ముఖం వేలాడేసుకుని ఇంటికి వచ్చి సోఫాలో కూలబడింది. రఘు కూడా పిల్లల్ని మేనేజ్ చేయలేక, వాళ్ళ అల్లరిని భరించలేక, వాళ్ళకి భోజనం పెట్టలేక సతమతమవుతూ లత వచ్చేసరికి సోఫాలో కూలబడ్డాడు. కొంచెం సేపటికి రఘు, లత, సారీ, నువ్వు ఇంట్లో ఎంత కష్టపడుతున్నావో, పిల్లలతో ఎంత అవస్థ పడుతున్నావో ఈరోజే నాకు అర్థమైంది, నిన్ను చాలా మాటలన్నాను, ఇంకెప్పుడు అనను అన్నాడు. అప్పుడు లత, రఘు, నేను కూడా నీకు సారీ చెప్తున్నాను, నువ్వు ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థమైంది, అంత కష్టపడి ఇంటికి వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టడం నాది కూడా కరెక్ట్ కాదు, సారీ, రోజు నీతో గొడవ పడుతున్నాను అంటూ ఆమె కూడా సారీ చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఈలోగా పిల్లల దగ్గరికి రావడంతో ఇద్దరూ కలిసి పిల్లల్ని ఎత్తుకున్నారు.
పదలత బయటికెళ్ళి డిన్నర్ చేద్దాం అంటూ భార్య పిల్లలతో బయటికి ప్రయాణమయ్యాడు రఘు. సరదాగా డిన్నర్ చేసి ఇంటికి వచ్చి పడుకోబోయే ముందు రేపటి ప్రోగ్రాం ఏంటి అంది లత. క్యారెక్టర్స్ చేంజ్ అన్నాడు రఘు. అవునా అంటూ డల్గా మొహం పెట్టింది లత. అదేం కాదు లత, నాకు కుదిరినప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, ఇంకెప్పుడు నీ మీద కోపడను అంటూ ప్రేమగా ఆమెను బుజ్జగించాడు. ఆ తర్వాత రోజు నుంచి లత చేసే పనుల్లో కొంచెం కొంచెం ఆమెకి హెల్ప్ చేస్తున్నాడు రఘు. అలాగే రఘు ఆఫీస్ వర్క్లో తాను కూడా హెల్ప్ చేస్తోంది లత. అలా ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా సరదా సరదా సన్నివేశాలు, చిన్న చిన్న గొడవలు, అలకలు జరుగుతూ ఉంటే కామెంట్లో మాకు కూడా షేర్ చేయండి.